హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాంక్ నిఫ్టీ బాస్ యూట్యూబ్ ఛానల్కి. ఈరోజు మార్చి 3వ తారీఖు మంగళవారం. ఈరోజు మనకి హోలీ సందర్భంగా సెలవైతే ఉంది మన మార్కెట్కి. రేపటి మార్కెట్ మాత్రం అతి భయంకరమైన బీభత్సమైన గ్యాప్ డౌన్తో ఓపెన్ అవ్వబోతుంది అనమాట. నిఫ్టీ కనీసం మినిమం టు మినిమం ఒక 1000 పాయింట్ల గ్యాప్ డౌన్తో ఓపెన్ అవుతుంది. రేపు మళ్ళీ మార్కెట్లో రికవరీ రావటం, బౌన్స్ బ్యాక్ అవ్వటం, ఒక ట్రేడ్ తీసుకునే అవకాశం రావటం దాదాపు అసాధ్యం అనిపిస్తుంది. ఎందుకంటే యుద్ధం ఏదైతే అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద ప్రారంభించిన యుద్ధం ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున జరుగుతుందని చెప్పొచ్చు. ఇరాన్ కూడా ప్రతీకార దాడులు చాలా బీభత్సంగా చాలా పెద్ద ఎత్తున చేస్తుంది. అమెరికా మిత్ర దేశాలైనటువంటి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఖతారు, ఒమాను, బహ్రెయిన్ వీటి మీద మాత్రం, అంటే ఈ దేశాల్లో ఉన్నటువంటి అమెరికన్ ఎయిర్ ఫోర్స్ యొక్క ఎయిర్ బేస్లు ఉంటాయి కదా, అంటే వాళ్ళ రక్షణ స్థావరాలు, వీటి మీద మాత్రం పెద్ద ఎత్తున దాడులు చేస్తుంది. అలాగే దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉన్నటువంటి అమెరికన్ ఎంబసీలను అయితే దాదాపు ధ్వంసం చేసిందని చెప్పొచ్చు ఇరాన్ కూడా ఏం తగ్గట్లేదు. సో అమెరికా దీని అవకాశంగా తీసుకొని మరింత పెద్ద ఎత్తున దాడులు అయితే చేస్తారు. ఈ రోజుకు రాత్రి మాత్రం ఈ మధ్యప్రాచ్యంలో, అంటే మిడిల్ ఈస్ట్లో మాత్రం అత్యంత భయానకమైన రాత్రిగా మిగలబోతుందని చెప్పొచ్చు అనమాట. ముఖ్యంగా ఇరాన్ ఈ సున్నీ దేశాలు అయినటువంటి మిత్ర దేశాలు, అమెరికా మిత్ర దేశాలు మాత్రం విపరీతంగా దాడులు చేస్తుంది. అక్కడ పౌర నివాసాల మీద కూడా దాడి చేస్తున్నమాట. అంటే కొన్ని బాంబులు ప్రయోగించినప్పుడు ఎంతో కొంత ఈ జనావాసాల మీద పడతాయి కదా, ఆ విధంగా ఆ దేశాలకు నష్టం కలిగిస్తుంది. పైకి మాత్రం మేము ఈ దేశాల మీద దాడి చేయమని చెప్తున్నా కూడా ఈ క్లియర్ కట్గా మనకి షియా సున్నీ విభజన జరిగినట్టుగానే కనిపిస్తుంది అనమాట. సున్నీ దేశాలేమో అమెరికా మిత్ర దేశాలు, షియా దేశాలు దాదాపు చెప్పాలంటే చాలా ఆర్థికంగా బలహీనమైన దేశాలు అనమాట. వీటికి కాస్త ఇరాన్ నాయకత్వం వహించేది. ఇప్పుడు అది కూడా పోయింది కాబట్టి ఈ దేశాలు కాస్త ప్రతీకార దిశలో ఉన్నాయని చెప్పొచ్చు అనమాట. సో ఇందువల్ల ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇరాను ఇన్ని రోజులు ఏదైతే పెంచి పోషించిందో ఈ ముఠాలు ఉన్నాయి కదా, హౌతీలు అని చెప్పి, హెజ్బుల్లా అని చెప్పి చిన్నవన్నీ కూడా అమెరికా మీద, చుట్టుపక్కల అమెరికా ఎయిర్ బేస్ల మీద, లేదు అమెరికన్ యొక్క నేవీ షిప్లు ఏదైతే ఉంటాయో ఈ రక్షణ షిప్పులు, వీటి మీద దాడులు చేయడానికి ప్రయత్నిస్తాయి. సో యుద్ధం ఇప్పటికిప్పుడు ముగిసే అవకాశం లేదు. కనీసం మినిమం టు మినిమం 15 to 1 month, 15 days నుంచి 1 month కూడా ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మార్కెట్లు ఈలోపు అల్లకల్లలో అయిపోతాయి, అల్లకల్లలో. ఎందుకంటే ఇప్పుడు హెర్మూజ్ జలసంధి కూడా మూసివేసింది ఇరాన్. అక్కడ ప్రయాణించే షిప్పుల మీద మేము దాడులు చేస్తాము, ఇటువైపు రావద్దని చెప్పింది. ఈ హెర్మూజ్ జలసంధి యొక్క కాస్త దాని ప్రాముఖ్యత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ హెర్మూజ్ జలసంధి అనేది ఇరాన్కును ఓమన్కి మధ్య ఉన్న చిన్న పాయ అనమాట. సముద్రంలో ఒక చిన్న పాయ అని చెప్పొచ్చు అనమాట. కాకపోతే ఇది సముద్ర వాణిజ్యంలో, ముఖ్యంగా ఈ చమురు వాణిజ్యంలో దాదాపు 85% ఇక్కడి నుంచి జరుగుతుంది. ఇప్పుడు మన భారతదేశం ఇప్పుడు సౌదీ అరేబియా నుంచో, లేకపోతే బహ్రెయిన్ నుంచో, లేకపోతే యూఏఈ నుంచో చమురు ఇంపోర్ట్ చేసుకోవాలనుకోండి, ఈ షిప్పులన్నీ కూడా ఈ హెర్మూజ్ జలసంధి నుంచే వస్తాయి. ఈ హెర్మూజ్ జలసంధి ఒక చోట మాత్రం దాదాపు అతి తక్కువ సన్నని వెడల్పు కలిగి ఉంటుంది. కేవలం 33 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. సో ఏమాత్రం ఈ దేశాల మధ్య ఏమాత్రం యుద్ధం జరుగుతున్నా, యుద్ధ వాతావరణం వచ్చినా కూడా వెంటనే ఏం చేస్తుందంటే ఇరాను ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని మొత్తాన్ని తన అదుపులో తీసుకొని అక్కడి నుంచి, అంటే ఇప్పుడు సౌదీ అరేబియా నుంచి లేదా యూఏఈ నుంచి మన ఇండియాకి చమురు తీసుకొచ్చే షిప్పుల మీద కంట్రోల్ పెడుతుంది. అవసరమైతే వాటిని పేల్చేస్తుంది. ఈరోజు మన భారతదేశం యొక్క చమురు చేస్తున్నటువంటి మన షిప్ మీద ఇరాన్ అయితే దాడి చేసింది. మన భారతీయులు 3 చనిపోయారు. ఆ షిప్లో ఉన్న భారతీయుల్లో 3 చనిపోయారు అనమాట. మొత్తం షిప్లో భారతీయులు కాదు, మిగతా దేశస్తులు కూడా ఉన్నారు. సో ఇది చాలా అత్యంత కఠినమైన రూట్ అనమాట. ఇది చెప్పాలంటే ముఖ్యంగా ఈ చమురు రవాణాకి బాగా ఉపయోగపడేది. అదొక చిన్న సంధి, సముద్రపు చిన్న పాయ అని చెప్పచ్చు అనమాట. కాకపోతే మనకి ఇప్పుడు న్యాచురల్ గ్యాసు అలాగే క్రూడ్ ఆయిల్ 2 కూడా చాలా పెద్ద ఎత్తున మనం దిగుమతి చేసుకుంటాం. కాబట్టి ఇది ఇప్పుడు ఇరాన్ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇరాన్ కంట్రోల్లోకి వెళ్ళడం వల్ల ఏంటంటే మనకి ఇప్పుడు చమురు దిగుమతిలో చాలా పెద్ద ఎత్తున ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఈ దేశాలు కొన్ని పైప్ లైన్ల ద్వారా, ఇతరత్ర మార్గాల ద్వారా మనకు తరలించవచ్చు. కానీ ఇప్పటికిప్పుడు ఆ పైప్ లైన్లు కొన్ని చోట్ల అయితే రిపేర్ చేయవలసిన అవసరం అయితే కనిపిస్తున్నట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి. సో అవన్నీ సెట్ చేసుకొని రావడానికి నార్మల్గా అయితే మనకి ఈ హెర్మూజ్ జలసంధి ఓపెన్గా ఉందనుకోండి, మనకి వితిన్ 4-5 డేస్లో వచ్చేస్తుంది యునైటెడ్ అరబ్, లేదంటే ఈ మిడిల్ ఈస్ట్ నుంచి మన ఇండియాకి, బాంబేకి, గుజరాత్కి. కాకపోతే ఇప్పుడు ఈ జరుగుతున్న ఈ యుద్ధం వల్ల ఏంటంటే వీరు ఆల్టర్నేటివ్ మార్గాలు వెతుక్కుంటారు. కాబట్టి మనకి 15 రోజుల నుంచి 4 రోజులు పడుతుంది. ఇప్పటికిప్పుడు మనకి ఇమీడియట్గా ప్రాబ్లం లేదు. మన దేశంలో ఉన్న చమురు దాదాపు 60 రోజులకు సరిపోని ఉంది.
సో ఇప్పుడు ఇమీడియట్‌గా మనం రష్యా నుంచి కూడా చమురు దిగుమతి చేసుకోలేము. ఎందుకంటే రష్యా నుంచి చమురు మీద మనకి చాలా పెద్ద ఎత్తున ఆంక్షలైతే విధించారు కాబట్టి మళ్ళీ ఎందుకంటే రష్యా నుంచి మన దగ్గర రావడానికి కనీసం నెల రోజులు పడుతుంది. మినిమమ్ టు మినిమమ్ 20 డేస్ నుంచి 30 డేస్ పడుతుంది కాబట్టి ఆ ఆల్టర్‌నేటివ్ చూసుకున్నా కూడా మనకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. సో, యుద్ధం జరిగితే భారతదేశానికి వచ్చే నష్టం ఇదనమాట. ఎందుకంటే మన దేశం ఇప్పటికీ కూడా అత్యంత ఎక్కువగా చమురు దిగుమతి దేశాల్లో మనం టాప్‌లో ఉంటాం. 1, 2లో ఉంటాం కాబట్టి మనకి ఈ యుద్ధాలు ముఖ్యంగా ఈ మిడిల్ ఈస్ట్‌లో వచ్చే యుద్ధాలు మనకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి క్రియేట్ చేస్తాయి. పైగా ఇప్పుడు మనం ఏ సైడ్ ఉన్నామో ప్రపంచం మొత్తం తెలుసు కాబట్టి ఆ విధంగా కూడా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. సో, యుద్ధం ఎప్పటికప్పుడు ముగిసిపోయే అవకాశం అయితే లేదు. మన మార్కెట్లు చాలా చాలా దారుణంగా దెబ్బతింటాయి. మరి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చేమో మనం 15,000 ఈ సంవత్సరం ఎండింగ్ కల్లా మార్కెట్ నిఫ్టీ వరకే చెప్తున్నాను. 15,000 టచ్ అవుతుందని చెప్తున్నారు. అంటే ఇక్కడి నుంచి ఇంకొక దాదాపు 8, 9,000 పాయింట్లు పడుతుందా? సో, ఇది చెప్పడానికి కొంచెం కష్టంగానే ఉంది కానీ ఏమో జరిగినా జరగవచ్చు. సో, మన మార్కెట్లు ఎప్పటికిప్పుడు కోలుకునే అవకాశం లేదు. మరి ఏ విధంగా ఎప్పుడు ఎలా కోలుకుంటాయనేది భవిష్యత్తుకి అందట్లేదు. రేపు ట్రేడింగ్ అనేది అసలు నా ఊహకు అందట్లేదు. గ్యాప్ డౌన్ అయిన తర్వాత సాధారణంగా కాస్త రిట్రేస్మెంట్ వస్తుంది. ఆ తర్వాత మనం పుట్ సైడ్ వెళ్తాం. రేపు పుట్ సైడే ఉండాలి. కాకపోతే రేపు మనకి అసలు అవకాశం వస్తుందా అనేది కొంచెం డౌట్‌ఫుల్లే. ఏమో మరి రేపటి మార్కెట్ మనకి లోయర్ సర్క్యూట్ టచ్ అయినా కూడా అవ్వచ్చు. అది కాదనలేం ఇప్పటికిప్పుడు. ఈరోజు ఈవినింగ్ సెషన్ అయితే ఓపెన్ ఉంది కదా! మార్నింగ్ సెషనే ఇవాళ హాలిడే ఉంది. సో, క్రూడ్ చూడండి ఓపెనింగే దాదాపు 10% లాభాలతో ఓపెన్ అయింది. సో, ఈ ఒక్కరోజే ఇప్పటికిప్పుడు ఇందాక 5 గంటలకు ఓపెన్ అయిన తర్వాత దాదాపు రూ. 700 లాభంతో దాదాపు 10% లాభాలతో ఓపెన్ అయింది. మరి రేపటికి పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు అన్నమాట. రేపు ఇంకొక 10% కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మనం. నిన్నటికి నిన్న 6,650 దగ్గర క్లోజ్ అయిన క్రూడ్ ఈరోజు ఏకంగా 7,215కి వెళ్ళిపోయింది. ఇది ఇంతటితో ఆగదు. రేపు మళ్ళీ మార్నింగ్ ఓపెనింగ్ లెవెల్స్ ఇదే విధంగా మరి ఒక 10% గ్యాప్ అప్‌తోనే ఓపెన్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఈరోజు మార్కెట్ పరిస్థితి ఈరోజు మన మార్కెట్‌లో లేకపోవటం అదృష్టమా? లేకపోతే బ్యాడ్ లక్కా తెలియట్లేదు. అంత బీభత్సంగా ఉంది మార్కెట్ కండిషన్ అయితే మాత్రం. చూద్దాం రేపు ఏం జరుగుతుందో ఫ్రెండ్స్. ప్రస్తుతం ఇరాన్ మీద జరుగుతున్న యుద్ధం ఏదైతే ఉందో అమెరికా, ఇజ్రాయెల్ కలిపి ప్రారంభించిన యుద్ధం ఎన్నాళ్ళు కొనసాగుతుందో కూడా తెలీదు. ఇది మరికొంత విజృంభించి చుట్టుపక్కల ప్రాంతాలు అలాగే చాలా పెద్ద ఎత్తున వెళ్ళే వ్యవహారంగా కనిపిస్తుంది. ఇప్పటికిప్పుడు సమస్య పోయే అవకాశంగా కనిపించట్లేదు. ఎందుకంటే ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ ఉన్నారు కదా! ఆయతుల్లా ఖొమైనీ చనిపోయిన తర్వాత అది సద్దుమణిగి వాళ్ళు లొంగిపోవడం జరగలేదు. అక్కడ ఉన్నటువంటి ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ఏదో ఉన్నారు కదా! ఐఆర్‌జీసీ వాళ్ళు మరింత ప్రతీకార దాడులైతే చేస్తున్నారు. చుట్టుపక్కల దేశాలకి చిన్న చిన్న దేశాలకి వాళ్ళు బాగా నష్టం కలిగిస్తున్నారు. చుట్టుపక్కల దేశాలంటే అవి చాలా చాలా చిన్న చిన్న దేశాలు కదా! మిడిల్ ఈస్ట్‌లో. మన ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కొక్క రాష్ట్రం ప్రక్కన ఒక్కొక్క దేశంలా ఉంటాయి అక్కడ. సో, వీటన్నిటికీ నష్టం కలిగించే ఉద్దేశంతోనే వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు అనుకోవాలి. సో, ఇది ఇప్పటికిప్పుడు సమస్యపోయే వ్యవహారం కాదు. మార్కెట్‌లో మరింత నష్టాల వైపు ప్రయాణిస్తూనే ఉంటాయి. మార్కెట్‌లో రికవరీ రావటం అంటూ ఇప్పటికిప్పుడు జరగదు. ఈ పరిస్థితిలో బ్లూ చిప్ లేదు, పెన్నీ క్యాప్ లేదు, మిడ్ క్యాప్ లేదు. అన్నీ ఒకటే. పెద్ద తుఫానొస్తే పెద్ద చెట్లతో పాటు చిన్న గడ్డి పరక కూడా పడిపోతుంది కదా! సో, ఇదే విషయం కొనసాగుతుంది మార్కెట్‌లో. సో, ఇప్పటికిప్పుడు మార్కెట్‌లో మనకి రికవరీ అంటూ కనిపించదు. మార్కెట్‌లో మాత్రం మరింత పెద్ద ఎత్తున నష్టాలు చూసే అవకాశం అయితే ఉంది ఖచ్చితంగానే. ఫ్రెండ్స్ ఇది కేవలం నా వ్యక్తిగత అనుభవం ద్వారా వచ్చిన ఐడియా మాత్రమే. ఖచ్చితంగా ఇదే విధంగా మార్కెట్ రేపు గ్యాప్ డౌన్ ఉంటుందని చెప్పి, అలాగే ఇదే విధమైన ట్రేడ్ చేయమని చెప్పి నేను చెప్పట్లేదు. కేవలం మీకు మార్కెట్‌కు సంబంధించిన వార్తలు తెలియజేసే ప్రయత్నము, అలాగే ఇదొక ఎడ్యుకేషన్ మరియు లెర్నింగ్ పర్పస్‌కి పనికొచ్చే ప్రయత్నం మాత్రమే. అంతే తప్ప ఖచ్చితంగా మిమ్మల్ని ఇదే విధమైన ట్రేడ్ చేయమని చెప్పట్లేదు. ఈ వీడియో మీరు చూడటం ద్వారా మీరు చేసే ట్రేడ్‌కి వచ్చే నష్టాలకి, లాభాలకి నాకు ఎటువంటి బాధ్యత లేదు. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. కేవలం మీకు తెలియజేసే ప్రయత్నం మాత్రమే. అంతకు మించి ట్రేడింగ్ చేయమని నేను ప్రోత్సహించడం లేదు. దయచేసి గమనించండి. సో, ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి భావిస్తున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. రెగ్యులర్‌గా మంచి కంటెంట్ పొందడం కోసం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. అలాగే మీకు కనుక స్టాక్ మార్కెట్ పట్ల ఎటువంటి ఆసక్తి ఉన్నా మన వీడియో చివరిలో డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అయితే ఇచ్చాను. సో, దాని ద్వారా సంప్రదించి వివరాలతో పొందండి ఫ్రెండ్స్. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. నాకున్న బ్యాంకింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎగ్జాక్ట్‌గా 25 ఇయర్స్. అలాగే నాకున్న స్టాక్ మార్కెట్ ఎక్స్‌పీరియన్స్ మోర్ దెన్ 35 ఇయర్స్ ఇప్పుడు. ఈ ఎక్స్‌పీరియన్స్‌లో నేను చూసిన, నేను పడిన అనేకమైన కష్టాల నుండి
నష్టాల నుండి నేర్చుకున్న గుణపాఠాల ద్వారా నాకు నేనుగా సొంతంగా డెవలప్ చేసుకున్న అనేకమైన టెక్నికల్స్ ద్వారా నేను మీకు ఎడ్యుకేషన్ మరి లెర్నింగ్ పర్పస్‌లో నేర్పించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. ఈ వీడియో కేవలం మీకు లెర్నింగ్ పర్పస్ మాత్రమే, ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. అంతేగాని నేను మిమ్మల్ని స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టమని, లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేయమని ఏ విధమైన సలహాలు ఇవ్వకపోవట్లేదు. అలాగే మిమ్మల్ని చేయమని ప్రోత్సహించట్లేదు. కేవలం మీరు నేర్చుకోండి. మీకు మీరుగా నిలబడండి. ఆసక్తి ఉంటే ట్రేడింగ్‌ని ఒక సెకండరీ ఇన్‌కమ్‌గా తయారు చేసుకొని మాత్రమే చెప్తున్నాను. స్టాక్ మార్కెట్‌లో మీరు పెట్టే ప్రతి రూపాయి కూడా ఎంతో కొంత పెట్టుబడి నష్టాన్నయితే కలిగి ఉంటుంది. దాన్ని అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ట్రేడింగ్ ప్రారంభించండి. అంతేగాని నేను మిమ్మల్ని ట్రేడింగ్ చేయమని ప్రోత్సహించడం అయితే లేదు. నేర్చుకోండి. మీకు మీరుగా ట్రేడింగ్ చేసుకోండి. అంతవరకు ఈ సలహా సంప్రదింపులు జరపబడతాయి. అందించినందుకు థాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. నచ్చితే గనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. రెగ్యులర్‌గా మంచి కంటెంట్ పొందడం కోసం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసినందుకు వన్స్ అగైన్ థాంక్ యూ వెరీ మచ్.